మూర్తినాయుడు గారు నమస్తే, వినిపిస్తోందా? నమస్తే నమస్తే నమస్తే. సో మొత్తానికి నిన్న నవ్వులు పూయించారు. నిన్న కోలుకుంది, మార్కెట్ కోలుకుంది, భారీ నష్టాల నుంచి రికవర్ అయింది. అండ్ ఏషియా అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి సానుకూల సంకేతాలు రావటం, దాంతో ఆరంభంలోనే బెంచ్ మార్క్ సూచీలు కొంచెం స్తబ్దుగా కదలాడాయి. ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ షేర్ల దన్ను లభించడంతో ఇంట్రాడే గరిష్ట స్థాయికి చేరుకుంది. So we've been waiting for this kadandi for the last 3 weeks. Yes. We are waiting for the correction and whatever that stocks we are recommended that gaining profit in stock has an independent character. Already మనం చెప్పుకున్నాము. అదే విధంగా స్టాక్స్ లో మనం ప్రాఫిట్ తీయడం జరిగింది. అదే విధంగా ఏదైతే నిఫ్టీ 22,000 పైన మార్కెట్ సస్టైన్ అవుదని మనం లాస్ట్ ఫ్రైడే నుంచి చెప్తున్నామో, అదే విధంగా ఫ్రైడే కానీ మొన్న మండే కానీ నిన్న ట్యూస్డే కానీ మార్కెట్ లో ఏదైతే ఇండికేషన్ ఏదైతే మార్కెట్ లో మనకి డౌన్ అన్నామో అది ఈ రోజున కూడా మార్కెట్ లో మనకి ఏదైతే 22,000 పైన బ్రేక్ చేయకుండా 21,100 కూడా మార్కెట్ ఒక టెక్నికల్ కరెక్షన్ జరిగితే తప్ప మార్కెట్ ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదని లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఈ రోజు కూడా అదే మనకి టెక్నికల్ గా మనం ఏదైతే మార్కెట్ ఓపెనింగ్ డౌన్ లో ఒక 150 పాయింట్ డౌన్ లో ఓపెన్ అయ్యి ఇంకొక 50 పాయింట్ కరెక్షన్ 200 పాయింట్స్ మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ లో నడుస్తుంది. మార్కెట్ ఏదైతే ఇప్పుడు 21,600 రేంజ్ నడుస్తుందో ఇంకా ఇక్కడ నుంచి ఒక 300 నుంచి 400 పాయింట్స్ ద కపుల్ ఆఫ్ వీక్స్ లో ఫాల్ ఉంది. ఎందుకంటే మార్కెట్ ఎంత స్పీడ్ గా పెరిగిందో అంత స్పీడ్ గా పడకపోవచ్చు. మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మండే మార్కెట్ కరెక్షన్ జరిగింది, ట్యూస్డే రోజున కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ అది మనం కూడా చెప్పాం. అనదర్ 2 వీక్స్ మార్కెట్ కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ 2 and 3 months గా ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ స్పీడ్ గా పెరిగింది కాబట్టి అంత స్పీడ్ గా కరెక్షన్ జరగకపోయినా దాంట్లో రిట్రెస్మెంట్ 60% రిట్రెస్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. అవకాశం క్లియర్ గా మార్కెట్ లో కూడా మనకి ఇండికేషన్ చేస్తా ఉన్నది. కాబట్టి మార్కెట్ లో కొంచెం ఇది ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఈ కరెక్షన్ లో భాగంగానే బేరిష్ లో భాగంగానే చాలా మంచి స్టాక్స్ కూడా అంతో ఎంతో కొంచెం మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు వాటిని మనం రెగ్యులర్ మార్కెట్ లో మనం క్యాచ్ చేయలేం. కానీ ఇలాంటి కరెక్షన్ జరిగినప్పుడు మంచి స్టాక్స్ ని మనం ఫండమెంటల్ గా టెక్నికల్ గా బాగా స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ ని మనం దీంట్లో ఎక్వైర్ చేసుకుంటే మనం అక్యుములేట్ చేసుకుంటా ఉంటే మార్కెట్ ర్యాలీలో మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. అంటే ఈ రోజు చూస్తే టాప్ గైనర్స్ లో అదానీ, యాక్చువల్గా ఈ రోజు మనం టెక్నికల్ గా నిఫ్టీ మనం ఏ విధంగా అంటే ఇంట్రాడే ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి నిఫ్టీ మనం ఏ విధంగా సజెస్ట్ ఇవ్వగలం అంటే నిఫ్టీ ఏదైతే 21,650 or 700 దగ్గర ఇక్కడ నుంచి మార్కెట్ 200 పాయింట్స్ పడింది కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ తీసుకున్నప్పటికి కూడా 650 to 700 దగ్గర మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. మార్కెట్ లో ఒక గ్యాప్ డౌన్ ప్లస్ ఒక 50 పాయింట్స్ కరెక్షన్ 200 పాయింట్స్ మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి అక్కడ ఏదైనా ఒక పుల్ బ్యాక్ తీసుకున్నా సరే మీరు రెసిస్టెన్స్ ఏంటంటే 21,700 పైన ట్రేడ్ అవనంత వరకు కూడా ఈ రోజు మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 620 or 650 మధ్యలో అవుతుంది. ఒక 50 పాయింట్లు అటు ఇటుగా మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ మార్కెట్ లో కరెక్షన్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం ఎస్పెషల్లీ కాషియస్ గా ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగానే గైడెన్స్ తీసుకుంటూ మార్కెట్ లో ఇంట్రాడేలో మీరు సెల్ మార్కెట్ అయితే బేరిష్ ట్రెండ్ లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మీరు నోటిఫై చేసుకోవచ్చు. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ మంది ప్లేయర్స్ ఇంట్రాడే ప్లేయర్స్ ఎక్కువ మంది ఉంటారు. నిన్న కూడా మనం బోత్ సైడ్స్ నిన్న కూడా మనం చెప్పాం 10-10 రేంజ్ లో మార్కెట్ 45 600 నుంచి 800 మధ్యలో కరెక్షన్ జరిగే అవకాశం ఉందో అదే విధంగా 500 వరకు కూడా కరెక్షన్ జరిగింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏదైతే బ్యాంకింగ్ స్టాక్స్ లో మనం అనుకున్న ఐసిఐసిఐ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ఇలాంటి వాటిలో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి పుల్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది మార్కెట్. ఈ రోజు చూసుకున్నట్టయితే 45,250 పైన మార్కెట్ సస్టైన్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు 45,250 వరకు కూడా ఆల్రెడీ ఒక 600 పాయింట్స్ మైనస్ లో చూపిస్తుంది మార్కెట్. ఏదైతే నిన్న 750 దగ్గర నుంచి మార్కెట్ డైరెక్ట్ గా ఇప్పుడు 45,100 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక 600 పాయింట్ డౌన్ ట్రెండ్ లో చూపిస్తుంది. ఇది మళ్ళీ 45,000 బ్రేక్ చేసిందని కూడా ఇంకా డ్రాస్టికల్ గా ఇంకా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అవడానికి అవకాశం ఉంది. యాక్చువల్ గా 44,400 దిస్ వీక్ ఈ వీక్ లో ఏదో ఒక రోజున ఇవాళ రేపు చూసే అవకాశం అయితే ఉంది. లేకపోతే నెక్స్ట్ వీక్ అయినా సరే మార్కెట్ లో ఏదైతే టెక్నికల్ కరెక్షన్ చెప్తున్నామో టెక్నికల్ కరెక్షన్ జరగడానికి అయితే వెరీ బిగ్ స్కోప్ ఇంకా కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అది కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇమీడియట్ గా అయితే 45,000 బ్రేక్ చేసిన తర్వాత 44,800 850 దగ్గర
మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి ఏదైనా పుల్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఈ రోజున 45,000 అరౌండ్ ఒక 50 అటు ఇటు మార్కెట్ లో ట్రేడ్ అవుతూ కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, ఈరోజు టాప్ రికమెండేషన్స్ చూస్తే కనుక టీసీఎస్, సిప్లా, అపోలో హాస్పిటల్, అదాని, పోర్ట్, బజాజ్ ఆటో కనిపిస్తున్నట్టున్నాయి. యాక్చువల్ గా సిప్లా లాంటి స్టాక్ ని మనం మార్కెట్ లో ఇలాంటి ఏదైనా ఒక ఆపర్చునిటీ, కొంచెం కరెక్షన్ జరిగే ఆపర్చునిటీ ఇలాంటి వచ్చినప్పుడు యాక్చువల్ గా ఏదైతే మన జనవరి బిగినింగ్ లో కూడా మనకి ఫిబ్రవరి బిగినింగ్ లో కూడా మార్కెట్ లో ఒక ఆపర్చునిటీ వచ్చింది. 1400 నుంచి 1325 వరకు మార్కెట్ లో కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ టేకప్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ ఆ 1430 వరకు మళ్ళీ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్ టేకప్ తీసుకుంది. ఇలాంటి ఎప్పుడు 1 or 2 days ఏదైనా కరెక్షన్ ఉంటే సిప్లా లాంటి స్టాక్, ఎందుకంటే మన ఫార్మా దాంట్లో చూసుకున్నట్టయితే సిప్లా ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నటువంటి స్టాక్ ఇది ఫార్మా ఇండస్ట్రీలోను. లాస్ట్ ఏప్రిల్ నుంచి చూసుకున్నట్టయితే ఇప్పుడు వరకు 900 రూపీస్ స్టాక్ ఈ రోజు 1400 రూపీస్ నడుస్తుంది. ఆల్మోస్ట్ 50% అబోవ్ మార్కెట్ లో టేకప్ తీసుకునేటువంటి స్టాక్ విత్ ఇన్ 6 to 8 months లో. ఇలాంటి స్టాక్స్ లో ఫార్మా దాంట్లో మన మార్కెట్ ఎలాంటి కరెక్షన్ జరిగినప్పుడు మనం టేకప్ తీసుకుంటే కాబట్టి ఇలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయమని మనం చెప్తున్నాం. రైట్, సో అంటే ఫార్మాకి బాగానే ఉంది, ఆటోమొబైల్కి కూడా బాగానే ఉన్నట్టు. అంటే యాక్చువల్ గా ఫార్మా సెక్టర్ చూసుకుంటే ఈ రోజు ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉంది ఫార్మా. ఒక నాట్కో ఫార్మా రిజల్ట్ ఓరియంటేషన్, అంటే ఇవాళ నాట్కో ఫార్మా రిజల్ట్ కూడా ఉంది, బోర్డు మీటింగ్ కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించిన పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి నాట్కో లాంటిది కొంచెం బయోకాన్ లాంటిది కొంచెం మార్కెట్ లో కొంచెం పాజిటివ్ ఉన్నప్పుడు కూడా ఓవరాల్ గా చూసుకుంటే రెడ్డీస్, సన్ ఫార్మా, గ్రాన్యూల్స్, ఇప్కా ల్యాబ్స్, జైడస్ లైఫ్, ఇవన్నీ కూడా లుపిన్ గానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ లోనే మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఏదైనా కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఉన్నంత మాత్రాన ఈ స్టాక్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్కా ల్యాబ్స్ కూడా ఈ రోజున బోర్డ్ మీటింగ్ కూడా ఉంది. ఇప్కా ల్యాబ్స్ లాంటి ఇవన్నీ కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉన్నాయి. కానీ ఫార్మాలో మాత్రం మనం స్టాండర్డ్ గా చెప్పుకోవాలనుకుంటే డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, సిప్లా, లుపిన్ ఇలాంటి వాటిలో మనం ఎప్పుడు కూడా మార్కెట్ లో కరెక్షన్ జరిగినప్పుడు ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ టు ఇన్వెస్టర్స్ ఎక్వైర్ చేసుకోవడానికి, ఎక్విట్ చేసుకోవడానికి మంచి స్టాక్స్ గా మనం చెప్పొచ్చు, ఎస్పెషల్లీ ఫార్మా సెక్టర్. సో ఫార్మా సెక్టర్, ఆటోమొబైల్ అండి. మీరు ఇవాళ ఆటోమొబైల్ లో చూసినట్టయితే యాక్చువల్ గా ఈ రోజున మనకి నిన్నటి రోజున ఆటోమొబైల్ యొక్క రిజల్ట్ కూడా ఏంటంటే, ఆటోమొబైల్ రంగం అంటే ప్రధానంగా 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ వీటి యొక్క సేల్స్ చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా ఒక 20%, 30% అలాగా ఓవరాల్ గా 15% ఆటోమొబైల్ లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి కూడా సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగా పెరిగింది. కాబట్టి ఆటోమొబైల్ ఫార్మాతో పాటుగా ఆటోమొబైల్ కూడా ఎవర్ గ్రీన్ సెక్టర్ గా మనం చెప్పుకోవచ్చు. రైట్, అట్లో ఆటోమొబైల్ లో మనం ప్రధానంగా టాటా మోటార్స్ లాంటిది ఈ రోజు కూడా ఏదో ఒక 0.5% మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చింది. ఇలాంటప్పుడు మనం ఎక్వైర్ చేసుకుంటే మార్కెట్ లో మనకి ముందుగా ఒక టేకప్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. టాటా మోటార్స్ కానీ అదే విధంగా మనకి భారత్ ఫోర్జ్ లాంటి, అదే ఎంఎన్ఎం కూడా మనకి ఈ రోజున బోర్డు మీటింగ్ అండ్ రిజల్ట్ కూడా ఉంది. ఇలాంటి వాటిలో ఆల్రెడీ దాని బేస్ మీద ఆల్రెడీ మార్కెట్ లో పాజిటివ్ గా ఉంది. ఇంత మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఎంఎన్ఎం లాంటిది, భారత్ ఫోర్జ్ లాంటిది, బజాజ్ ఆటో లాంటిది, మారుతి లాంటిది అన్ని కూడా కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. టాటా మోటార్స్ లాంటిది ఏదో బేరిష్ ట్రెండ్ కాబట్టి ఆ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి ఎస్పెషల్లీ టాటా మోటార్స్ సేల్ అయితే మాత్రం చాలా ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంది. ప్లస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ లోకి వాళ్ళు వస్తున్నటువంటి ఒక 2 మోడల్స్ చాలా వ్యాస్ట్ ఎక్స్పాన్షన్ తోటి, మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తోటి, మంచి సేల్ కూడా బాగుంటుంది తోటి రిజల్ట్ కమింగ్ డేస్ లో కూడా 1 or 2 years కి అయితే టాటా మోటార్స్ అయితే తిరగలేదు. ఇలాంటి దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఆటోమొబైల్ రంగంలో ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన దగ్గర స్టాక్స్ లో చూసుకున్నట్టయితే టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, అదేవిధంగా భారత్ ఫోర్జ్ కూడా మనం చెప్పొచ్చు. రైట్, నిన్న ఈ ఆటో యాన్సిలరీ సెక్టర్ స్టాక్ అయిన బ్యాష్ లిమిటెడ్ వాళ్ళ వాటాదారులకి గుడ్ న్యూస్ చెప్పిందంటే, అది కూడా చాలామంది ఇన్వెస్టర్స్ దే ఆర్ హ్యాపీ. ఏకంగా 205 రూపాయల మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అంటే ఈ ఆటో యాన్సిలరీ సెక్టర్ స్టాక్ బ్యాష్ లిమిటెడ్ దానికి మనకి మదర్సన్ సుమి కానీ లేకపోతే భారత్ ఫోర్జ్ కానీ ఇవన్నీ కూడా దాంట్లోకి వచ్చే స్టాక్సే. ఆటో యాన్సిలరీస్ అంటే ఆటోమొబైల్ కాంపోనెంట్స్ సంబంధించిన స్టాక్స్ కూడా ఈ సెక్టర్ తగ్గట్టుగానే మార్కెట్ లో ఒక స్పీడ్ గా వెళ్తున్నాయి. అదేవిధంగా టిఐ ఇండియా కూడా దీనికి సంబంధించినటువంటి స్టాకే. రైట్, ఎఫ్ఎంసీజీ నిన్న పెద్దగా ఇంపాక్ట్ ఏమీ కనిపించినట్లేదండి సార్. ఎఫ్ఎంసీజీ అంటే మార్కెట్ బెరిష్ ట్రెండ్ లో ఉంది కాబట్టి మీరు చెప్తున్నటువంటి ఎఫ్ఎంసీజీ మార్కెట్ లో కొంచెం ఈ రోజున ఎస్పెషల్లీ ఈ రోజున టాటా కన్స్యూమర్ లాంటిది, లేకపోతే డాబర్ లాంటిది ఇలాంటి కొంచెం డౌన్ ట్రెండ్, హిందుస్థాన్ లిమిటెడ్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు కూడా మార్కెట్ లో ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ టు ఎక్వైర్ గుడ్ స్టాక్స్ ఫర్ ద బేరిష్ ట్రెండ్.
ఎప్పుడైతే మార్కెట్ లో ఒక బేరిష్ ట్రెండ్ ఉంటుందో అలాంటప్పుడు మనకి మంచి స్టాక్స్ లో ఎక్వైర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ రోజున ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకి కొన్ని సజెషన్స్ మనం ఏంటంటే, యాక్చువల్లీ మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి మార్కెట్ లో అంటే డౌన్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేసి ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం మనం ఐటీ సెక్టర్ సంబంధించిన దాంట్లో విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ ఈ రోజున మార్కెట్ లో మీరు బెట్ చేస్తే మార్కెట్ లో మీకు కొంచెం లాభపడే అవకాశం ఉంది. ఐటీ ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్ ఏదైతే ఇన్ఫోసిస్ అంటే విప్రో, అదేవిధంగా టెక్ మహేంద్ర, ఎల్టీఐఎం ఈ స్టాక్స్ లో ఎల్టీఐఎం ఈ స్టాక్స్ లో ఫార్మాలో ఈ 4 స్టాక్స్ లో కూడా మీరు మీ యొక్క టెక్నికల్స్ బట్టి మార్కెట్ లో ఒక బేరిష్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. బ్యాంకింగ్ సెక్టర్ అయితే ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఉందో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఊహించిన దానికన్నా బాగా డౌన్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతుంది. యాక్చువల్గా 1400 రేంజ్ లో మనం బై చేయమని చెప్పాం. 1460 దగ్గర ట్రేడ్ అవుతుంది, 1360 దగ్గర. ఇలాంటి స్టాక్స్ లో కొంచెం మనం ఎక్వైర్ చేసుకుంటే అట్లీస్ట్ 3 to 6 months మనం హోల్డ్ చేయగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఫార్మా సెక్టర్ లో దివీస్ కూడా మార్కెట్ లో కొంచెం ఈ రోజున మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. కన్సిస్టెంట్ గా దివీస్ కి కొంత కన్సిస్టెంట్ గానే ఉంది కదండి దివీస్ వర్క్ అయితే. లేదు అంటే కొంచెం స్ట్రగుల్ పడుతుంది లాస్ట్ 6 months నుంచి కూడా దివీస్. యాక్చువల్లీ దివీస్ 5000 రూపీస్ నుంచి 5400 రూపీస్ దగ్గర నుంచి స్టాక్ ఆల్రెడీ 2600 వరకు కూడా భారీ కరెక్షన్ జరిగింది. యాక్చువల్ గా ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో కూడా బాగా స్ట్రగుల్ పడుతుంది. కానీ ఇది బల్క్ డ్రగ్ సంబంధించినటువంటి కంపెనీ ఇది. కానీ దీంట్లో మనకి ఇండస్ట్రీ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ స్టాక్ ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళాలని అనుకోవడం, అదే కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది అంత స్పీడ్ గా. ఎందుకంటే మంచి క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్, మంచి బిజినెస్ స్ట్రక్చర్ ఉన్నటువంటి స్టాక్, వీళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు కూడా మార్కెట్ లో ఏదైతే కరెక్షన్ జరిగిందో కరెక్షన్ తగ్గట్టుగానే మనకి ఇది మనం ఈ డౌన్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ లో కొంచెం బేరిష్ ట్రెండ్ నుంచి బులిష్ ట్రెండ్ కి ఎప్పుడైతే టర్న్ అయిందో అలాంటప్పుడు ఈ స్టాక్స్ కూడా మార్కెట్ లో మనకి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ రోజున ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళకి స్టాక్స్ లో ఐటీ అండ్ ఈ టెక్నాలజీ సంబంధించిన స్టాక్స్ తో పాటుగా బ్యాంకింగ్ సంబంధించినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటిది, అదేవిధంగా ఫార్మా దానికి సంబంధించిన స్టాక్స్ లో చూసుకుంటే సిప్లా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా ఇవి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు ఆ దిశగా మనకి మార్కెట్ లో వెళ్తే మనకి ఇంట్రాడే లో బేరిష్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మీరు క్యాచ్ చేయగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మనకి ఈ బిఈఎల్ లాంటి కంపెనీస్ కూడా మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు మనం ఏదైతే డౌన్ ట్రెండ్ వస్తున్న స్టాక్స్ లో మనకి హెచ్డిఎఫ్సి, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవాళ ఎస్పెషల్లీ జేఎస్డబ్ల్యూ స్టీల్ లో కొద్ది రోజులుగా కన్సల్టేషన్ ఏదైతే కనిపిస్తుందో అది ఈ రోజున కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఐటీ సంబంధించిన స్టాక్స్ లో మాత్రం మీరు ఎనీ హై యూ కెన్ సెల్ చేస్తే ఈ రోజున బాగానే లాభపడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అండ్ ఈరోజు చూడాల్సిన స్టాక్స్ అనే దగ్గరకు వచ్చేప్పటికి కొన్ని సజెషన్స్ కోసం అడుగుతున్నారండి కాలర్స్ వాళ్ళు. దే హావ్ సెంట్ మెయిల్స్ అదానీ గ్రూప్ గురించి, హిందాల్కో గురించి, ఐషర్ మోటార్ గురించి. హిండాల్కో రిజల్ట్ కూడా బాగానే ఉంది. హిండాల్కో మార్కెట్ లో మంచి స్టాక్, దాంట్లో మనం బెట్ చేయొచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. మార్కెట్ లో ఏదైతే ఒక డౌన్ ట్రెండ్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుందో అలాంటి స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేయదగ్గ స్టాక్స్ లో హిండాల్కో కూడా నెంబర్ 1 స్టాక్. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. హిండాల్కో మెటల్ దానికి సంబంధించినటువంటి స్టాక్, ఇది 500 అబోవ్ మనం సజెస్ట్ చేసాం. ప్రజెంట్ 507 రూపీస్ లో నడుస్తుంది. మార్కెట్ లో ఇది టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే మంచి స్కోప్ అయితే ఉంది. అండ్ ఇంకోటండి మేజర్ డెవలప్మెంట్, ఈ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అదానీ గ్రూప్కు చెందిన కంపెనీలని నెగిటివ్ నుంచి స్టేబుల్కి సవరించింది. అంటే అదానీ గ్రీన్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై, ఇన్ఫాక్ట్ హిండెన్బర్గ్ ఎఫెక్ట్ అదానీ గ్రూప్ షేర్లు అన్ని కూడా ఒకే దాంట్లో మనం కట్టుబడలేం. కానీ అదానికి సంబంధించిన అదానీ పోర్ట్ ఏదైతే ఇండిపెండెంట్ గా మనకి మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది. అదానీ విల్మార్ ఏదైతే ఎడిబుల్ ఆయిల్స్ సంబంధించింది ఏదైతే ఉందో దానికి ఇండిపెండెంట్ గా ఉంది. అదానీ టోటల్ గ్యాస్ సంబంధించిన ఏటీజీఎల్ కూడా మార్కెట్ లో మంచి ప్రాఫిట్స్ లోనే ఉంది. అంటే అదానీ పవర్ లాంటి గట్ట కొంచెం హెవీ వాలటాలిటీలు ఉన్నప్పటికీ కూడా అదానీ ఎంటర్ప్రైజెస్ లాంటి కూడా కొన్ని ఏదైతే అదానీ పోర్ట్స్ కానీ, అదానీ విల్మార్ కానీ, అదానీ టోటల్ గ్యాస్ కానీ, అదానీ గ్రీన్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇండిపెండెంట్ గా బాగానే కంపెనీస్ అన్ని కూడా వాటి ఓవర్ స్టెబిలిటీ తోటి మార్కెట్ తో ఏదైతే ఈ యొక్క రిపోర్ట్స్ తో గట్రా సంబంధం లేకుండానే ఇండిపెండెంట్ గానే మంచి ప్రాఫిట్స్ తో ముందుకెళ్తున్న కంపెనీస్ అవన్నీ కూడా. అంటే ఇన్ఫాక్ట్ అదానీ ట్రాన్స్మిషన్ అండ్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ వీటి గురించి కూడా అడుగుతున్నారండి. అదానీ ట్రాన్స్మిషన్ అండ్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్. అదానీ ఎల్పీ సొల్యూషన్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే అదానీ గ్రూప్స్ లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎవరు చెప్పినప్పుడు కూడా కొంచెం కాషియస్ గానే ఉండమని చెప్తాం మనం. దాంట్లో అట్లా మనకి అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్, లేకపోతే అదానీ విల్మారు, అదానీ పోర్ట్స్ వీటిలో మనకి చూసుకోవచ్చు. ఒక్కొక్కటి ఏంటంటే అదానీ గ్రూప్స్ లో పెట్టిన రిలయన్స్ లాంటిది అయితే ఇంకా మీకు సేఫ్ బెట్టింగ్ అవుతుంది. ప్లస్ అంటే అంత స్పీడ్ గా పెరిగిపోయినప్పుడు కన్సిస్టెంట్ గా మాత్రం మంచి గ్రోత్ ఉంటుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మీరు చూసుకున్నట్టయితే 2005 దగ్గర చూసుకున్నట్టయితే 1,00,000 కోట్ల కంపెనీ, ఈ రోజున 20 లక్షల కోట్ల కంపెనీ. ఏదైతే 2005 నుంచి ఇప్పుడు 19 ఇయర్స్ స్పాన్ ఆఫ్ క్లోజింగ్ టు ద 20 ఇయర్స్ స్పాన్ ఆఫ్ లో అది ఎన్ని టైమ్స్ పెరిగిందో మనకు కూడా ఈజీగా అర్థమవుతుంది. 1,00,000 కోట్ల కంపెనీ ఈ రోజున 20 లక్షల కోట్ల కంపెనీకి. దాంట్లో కూడా మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి. అందులో కూడా రిలయన్స్ లో కూడా మల్టిపుల్ కంపెనీస్ అన్ని ఇంక్లూడింగ్ అయ్యి ఒకే బ్రాండ్ మీద, రిలయన్స్ బ్రాండ్ మీద నడుస్తున్నాయి. కాబట్టి మనకి అంత సడన్ గా పడిపోవడం జరగదు. ఎందుకంటే అన్ని కంపెనీస్ లోనూ ఏదైనా 1 or 2 కంపెనీస్ లాసెస్ లో ఉన్నప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ ప్రాఫిట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తాం. కాబట్టి ఒకవేళ ఏదైనా అలాంటి బెట్టింగ్ అయినా చేయాలనుకుంటే మార్కెట్ లో ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా కూడా రిలయన్స్ లో, అంటే మీరు ఎలాగ ఆదాని వైపు వెళ్తున్నారు కాబట్టి ఆదాని వైపు కన్నా దానికన్నా రిలయన్స్ ఇంకా బెస్ట్ గా పెర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. హిండాల్కో గురించి అడుగుతున్నారండి. అంటే హిండాల్కో ఈ రోజు కరెక్షన్ జరిగింది, కానీ మెటల్ ఇండస్ట్రీ సంబంధించింది కాబట్టి మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెసివ్ గానే మార్కెట్ లో కొంచెం ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. దీంట్లో పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు. ఎనీ డిప్ యూ కెన్ బై. ఎందుకంటే ఇవాళ రిజల్ట్ ఓరియేషన్ ఊహించినంత ఎక్కువగా రాకపోవడం వల్ల ఆ డిప్ తప్ప ఆ ఓవరాల్ అయితే మార్కెట్ లో అయితే కొంచెం అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఎక్కువ. అండ్ హౌ అబౌట్ ఐషర్ మోటార్స్ అండి? ఐషర్ మోటార్స్ అయితే మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉందంటే ఈ రోజు ఆటోమొబైల్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా ఐషర్ మోటార్స్ అయితే మాత్రం కొంచెం మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుందండి. ఈ రోజున అంటే మార్కెట్ ఎంత డౌన్ ఉన్నప్పుడు కూడా ఐషర్ మోటార్స్ ఒక 1% మార్కెట్ లో ప్లస్ లోనే ఉంది. యాక్చువల్లీ ఇది లాస్ట్ ఒక 1 month గా చూసుకున్నట్టయితే 4,100 దగ్గర కన్సాలిడేషన్ అవుతూ డౌన్ ట్రెండ్ అయ్యి మళ్ళీ 3,600 దగ్గర టేక్ ఆఫ్ తీసుకుంటున్నటువంటి స్టాక్ ఇది. ఐషర్ మోటార్స్ కానీ, టాటా మోటార్స్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన కాంపోనెంట్స్ భారత్ ఫోర్జ్ కానీ, లేకపోతే మదర్సన్ సుమి కానీ, ఇలాంటివన్నీ కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఆ విధంగా మనం చూసుకుంటే మార్కెట్ లో మనకి అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఐషర్ మోటార్స్ కూడా దీని యొక్క బిజినెస్ మోడల్ కూడా ఏదైతే ఎన్ఫీల్డ్ ఏదైతే ఉందో, ఎన్ఫీల్డ్ కూడా ఐషర్ మోటార్స్ కిందకి వస్తుంది. దాని యొక్క సేల్ లాస్ట్ 5 years నుంచి కూడా ఏ విధంగా ఉందో కూడా అందరికీ తెలుసు. ఏదైతే చాలా ట్రమెండియస్ సేల్స్ రిజల్ట్ ఇవ్వడం వల్ల మార్కెట్ లో బాగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి స్టాక్. ఐషర్ మోటార్స్ లో ఇన్వెస్ట్ చేయడం అన్నది మంచి సజెషన్ కింద మనం తీసుకోవచ్చు. బిహెచ్ఈఎల్ అండ్ ఆయిల్ ఇండియా వీటి గురించి కూడా ఓకే. ఆయిల్ ఇండియా రీసెంట్ గానే రిజల్ట్ వచ్చినట్టుగా మనకి ఇది తెలుస్తుంది. ఆయిల్ ఇండియా వచ్చేటప్పటికి మార్కెట్ లో ఏదైతే లాస్ట్ ఒక 2-3 months గా మార్కెట్ లో బాగా స్పీడ్ గా గ్రోత్ అయినటువంటి స్టాక్ గత ఈ కరెక్షన్ కి గురై కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. కరెక్షన్ గురైన భారీగా గురవడం కాకుండా ఏదైతే కరెక్షన్ గురైందో అక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏదైతే 450, 470 రేంజ్ లో మనం ఆల్రెడీ ఆయిల్ ఇండియాని ఎక్వైర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది లాస్ట్ 2-3 months లో 270 రూపీస్, 250 రూపీస్ దగ్గర నుంచి ఒకే స్టిచ్ లో 50%, 100% బాగా గ్రో అయినటువంటి స్టాక్ విత్ ఇన్ 2-3 months లో. ఇదేదో మనకి మార్కెట్ లో వచ్చిన కరెక్షన్ తగ్గట్టుగా కరెక్షన్ అయింది తప్ప దీంట్లో మనకి ఇది కంపెనీలో మనం ఏమో అనుమాన పడవలసిన అవసరం లేదు. మనం ఎక్వైర్ చేసుకోవచ్చు ఈ స్టాక్. బిహెచ్ఎల్ అండి, బిహెచ్ఎల్ మనం లాస్ట్ ఒక 1 month, 1.5 month గా మన ఈ స్టాక్ లో మనం ఏదైతే మనకి మార్కెట్ లో టెక్నికల్ కరెక్షన్ రావడం వల్ల మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మనం సజెస్ట్ చేసుకోవడం జరిగింది. అరౌండ్ 125 or 130 రూపీస్ దగ్గర మనం దీన్ని డిసెంబర్ మొదటి వారంలో మనం చెప్పడం జరిగింది. అక్కడ నుంచి 230 వరకు కూడా ఒకే స్ట్రెచ్ లో ఒక మార్కెట్ లో 230 వరకు పెరిగిన తర్వాత అక్కడ నుంచి ఒక స్మాల్ కరెక్షన్ ఒక 1 week or ఒక 10 days నుంచి మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ నడుస్తుంది. ఈ రోజు మాత్రం కొంచెం టేక్అప్ తీసుకోవడానికి అవకాశం చూపిస్తుంది. అంటే మార్కెట్ లో ఏదైతే పొటెన్షియల్ గా ఉందో ఆ పొటెన్షియాలిటీ ఇలాంటి మైనస్ అయినప్పుడు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతుందంటే ఇలాంటి స్టాక్స్ లో ఏదైతే మీకు స్టాక్స్ ఉంటే మాత్రం మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. యూ కెన్ హోల్డ్. పై చేయాలనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు వెయిట్. సో దీనికైతే వెయిట్ చేయాల్సిందే. అవును. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ క్వరీస్ కూడా అండి, అంటే ఐటీ సంబంధించిన అయితే ఈ రోజునైతే మార్కెట్ లో మన ఇంట్రాడే కట్ట మనం సజెస్ట్ చేయట్లేదు. యాక్చువల్ గా పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నదో అది ఐటీ రిలేటెడ్ దానికి సంబంధించిన దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజున చాలా కంపెనీస్ లో మనకి LTIM లో కానీ లేకపోతేనేమో హ్యాపీయెస్ట్ మైండ్స్ లో కానీ అన్నింటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆ స్టాక్స్ అన్ని కూడా ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మనం ఐటీ రిలేటెడ్ గా చెప్పుకున్నప్పుడు ఆ స్టాక్స్ లో మనం దాన్ని ఖచ్చితంగా మనం నోటిఫై చేయొచ్చు. ఈ రోజు అయితే ప్రజెంట్ అయితే బాగా ఐటీ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ ఈ 3 కూడా బాగా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైనా ఇంట్రాడేలో బెట్ చేయాలనుకుంటే మాత్రం ఐటీకి సంబంధించిన మన 4 స్టాక్స్ ఏదైతే చెప్పామో అట్లను, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ,
బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో కరెక్షన్ లోనే ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ లో చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి మనకి యాక్సిస్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, బంధన్ బ్యాంకు, ఇవన్నీ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. ఈ మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ లో 12 స్టాక్స్ లోనూ ఓన్లీ ఒక స్టాక్ యాక్సిస్ బ్యాంక్ ఒక్కటే కొంచెం లైట్ గా ప్రోగ్రెస్ ఉంది కదా, రిమైనింగ్ స్టాక్స్ అన్ని కూడా ఇంక్లూడింగ్ ఎస్బీఐ తో సహా మైనస్ లోనే ట్రేడ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇందులో ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, అదేవిధంగా ఐటీ సంబంధించిన దాంట్లో మనం ఈ రోజున కొంచెం సెల్ సైడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఫైనాన్షియల్ సెక్టర్ సంబంధించినటువంటి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కానీ, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానీ, అదేవిధంగా ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఎస్బీఐ కార్డు కానీ, ఫైనాన్స్ రిలేటెడ్ అన్ని కూడా ఈ రోజున మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ అపోలో హాస్పిటల్ అండి ఒక సజెషన్ అడుగుతున్నారు. అపోలో హాస్పిటల్ విషయంలో అయితే మనం యాక్చువల్ గా క్వార్టర్ రిజల్ట్ బాగానే ఉన్నది. దాంట్లో మనకి ఏదైతే మార్కెట్ లో ఇలాంటి కరెక్షన్ జరిగినప్పుడు అంటే అది కొంచెం రేట్ కూడా కొంచెం కంఫర్ట్ గా కొంచెం హై రేట్ ఉండటం వల్ల పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఏదైతే ప్రోగ్రెస్ గానే డే ఆన్ డే ప్రతిరోజు కూడా మనకి ప్రతి మంత్ కూడా ప్రతి క్వార్టర్ కూడా మంచి రిజల్ట్ ఇస్తున్నటువంటి స్టాక్ అది. ప్రజెంట్ అయితే ఈ రోజున ఏదైతే లాస్ట్ 4 days నుంచి కూడా ఒకే స్ట్రెచ్ లోను ఒక 6,250 దగ్గర నుంచి 6,750 వరకు 500 రూపీస్ ఒకే స్పీడ్ లో మనకి మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకోవడం చూసాము. ఇది లాస్ట్ ఒక 3 months నుంచి నవంబర్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే నవంబర్, డిసెంబర్, జనవరిలో చూసుకున్నట్టయితే 5,000 రూపాయలు ఉన్న స్టాక్ 7,500 సుమారుగా 6,700 రూపాయల వరకు కూడా అంటే 1,500 నుంచి 1,700 రూపాయల వరకు కూడా స్పీడ్ గా మార్కెట్ లో పెరిగింది. దీని రిజల్ట్ ఓరియంటేషన్ కూడా అంటే మార్కెట్ లో ఇది యాక్చువల్ క్యాపిటలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే అది ప్లెడ్జింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కొంచెం అలారమింగ్ గా ఉన్నప్పటికీ కూడా అంటే దీని పూర్తి స్థాయిలో మనం 100% మనం పెట్టుకోమని ఫార్మా కంపెనీస్ చెప్పినట్టుగా చెప్పడం. ఇదే ప్లెడ్జింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోను క్యాపిటలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రోగ్రెసివ్ గా ఉంటుంది. కాన్షియస్ గా చూసుకుని పర్వాలేదు ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మార్కెట్ లో మంచి స్టాక్ అని మనం చెప్పచ్చు. బీపీసీఎల్ అండి, బీపీసీఎల్ గురించి కూడా క్వరీ వస్తుంది. బీపీసీఎల్ ఆయిల్ సెక్టర్ సంబంధించిన కంపెనీస్ బాగానే బీపీసీఎల్ కానీ, ఐఓసీ కానీ, హెచ్పిసిఎల్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని బాగానే ప్రోగ్రెసివ్ గానే ఉన్నాయి. చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆయిల్ సెక్టర్ అండ్ ఎనర్జీ సెక్టర్ కూడా మార్కెట్ లో బాగానే ఉంది. ఎనర్జీ సెక్టర్ వచ్చేప్పటికి కోల్ ఇండియా కూడా అడుగుతున్నారండి. కోల్ ఇండియా కోల్ ఇండియా కూడా సేమ్ ఇదే మనకి ఎనర్జీ సెక్టర్ లో కోల్ ఇండియా కానీ, ఓఎన్జీసీ కానీ ఇవన్నీ కూడా ప్రోగ్రెసివ్ ఉన్నాయి. కోల్ ఇండియాలో కూడా ఆల్రెడీ ఏదైతే 225 దగ్గర నుంచి మనం లాస్ట్ అక్టోబర్ దగ్గర నుంచి మనం రికమెండ్ చేస్తానున్నాం. ఇది 225 దగ్గర నుంచి 250 రూపీస్ దగ్గర నుంచి ఈ రోజున ఇది అబౌవ్ 450 రూపీస్ లో మనకి ట్రేడ్ అవుతుంది. ఇది 457 లో ట్రేడ్ అవుతుంది. ఇంకా మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మార్కెట్ ఇంత డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా కోల్ ఇండియా అయితే మార్కెట్ లో చెప్పుకోవాలంటే నిన్న ఇవాళ కూడా కొంచెం ప్లస్ లోనే ఉందని చెప్పుకోవచ్చు. రైట్. మనం ఎనర్జీ సెక్టర్ అండ్ ఐటీ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ 4 కూడా ఈ రోజున మార్కెట్ లో కొంచెం బేరిష్ ట్రెండ్ లో ఉండే అవకాశం ఉంది. దాంతో పాటు ఫార్మా కూడా బేరిష్ లోనే పార్టిసిపేట్ చేస్తుంది. ఏదైతే బ్యాంకింగ్ రిలేటెడ్ ఫైనాన్స్ సెక్టర్, అదేవిధంగా ఐటీ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవన్నీ వేరే ఏ సెక్టర్ అయినప్పుడు ఐటీ రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ కూడా మార్కెట్ లో ఈ రోజు కొంచెం బేరిష్ ట్రెండ్ లో ఉండే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఫైనల్ గా మనం ఏదైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి మనం ఏదైతే చెప్తున్నామో అదే విధంగా మనకి ఇప్పుడు మన కరెక్షన్ లోనే ఉంది మార్కెట్. ఏదైతే 21,660 ఇందాక 700 ఉంది, ఇక్కడ నుంచి ఒక 35 పాయింట్ నుంచి 40 పాయింట్ మళ్ళీ మార్కెట్ లో ఫుల్ బ్యాక్ తీసుకుని మళ్ళీ ఏదైతే 21,700 తీసుకొస్తుంది. 700 దగ్గర మళ్ళీ కన్సాలిడేషన్ అయితే మళ్ళీ మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే మార్కెట్ లో ఏదైతే 45,500 బ్రేక్ చేయడానికి వరకు కూడా ఇప్పుడు 45,325, 350 నడుస్తుంది. 45,500 బ్రేక్ చేయడానికి వరకు కూడా మార్కెట్ లో మళ్ళీ ఒక కరెక్షన్ జరిగి డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాషియస్ గా ట్రేడ్ చేస్తూ ఇలాంటి బేరిష్ ట్రెండ్ టైంలో ఉన్నప్పుడు మార్కెట్ లో కొంచెం కాషియస్ గా ఉంటూ మార్కెట్ లో దానికి తగ్గట్టుగా టెక్నికల్ పాయింట్స్ ఉపయోగించుకుని ట్రేడ్ చేస్తే ఎక్కువగా లాభపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఆటోమొబైల్ అండ్ ఆటోమొబైల్ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా క్వరీస్ ఉన్నాయి. బజాజ్ ఆటో గురించి అడుగుతున్నారండి. బజాజ్ ఆటో ఎవర్గ్రీన్ స్టాక్ సార్. బజాజ్ ఆటోలో ఎటువంటి డోకా మీరు పడవలసిన అవసరం లేదు. బజాజ్ ఆటో యాక్చువల్లీ ఇప్పుడు 8,000 రూపాయల ట్రేడ్ అవుతుంది. నిజానికి ఇది లాస్ట్ ఒక 3-4 months చూసుకున్నట్టయితే అంటే నవంబర్, డిసెంబర్ ఇవన్నీ చూసుకున్నట్టయితే 5,000 రూపాయల దగ్గర ఉన్న స్టాక్ ఇమీడియట్ గా 3,000 రూపీస్ ఆల్మోస్ట్ వాళ్ళు 40% మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకున్న స్టాక్. ప్లస్ బజాజ్ ఆటో ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్ కూడా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా సేల్స్ గ్రోత్ కూడా మీకు ఈ రోజు నిన్నటి రోజున ఆటోమొబైల్ సేల్స్ కూడా ఇచ్చారు. సేల్స్ గ్రోత్ కూడా బాగానే ఉంది. ప్యాసింజర్ ఆటోస్ కన్నా ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ ఆటోస్ కూడా సేల్ బాగానే పెరిగింది. కాబట్టి ఆటోమొబైల్ దానికి ఇబ్బంది ఏం లేదు. బజాజ్ ఆటో మాత్రం ఆటోమొబైల్ సెక్టర్ లో ఎవర్ గ్రీన్ స్టాక్ 2 వీలర్స్ లోను
ఏదైతే హీరో మోటార్స్ ఎలా చెప్పుకుంటామో అదే విధంగా బజాజ్ దాంట్లో 3 వీలర్స్ లోను ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆల్సో ఉన్నదో ఈవీ బజాజ్ ఈవీ ఆల్సో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడు బజాజ్ యాక్చువల్లీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లో టాటాతో పాటుగా బజాజ్ కూడా ఈవీ వెహికల్స్ ఈవీ ఆటోస్ తెచ్చడంతో అంటే మార్కెట్ యొక్క కాంపిటీషన్ తగ్గట్టుగా మూవ్ అవుతున్న ప్రతి కంపెనీ కూడా దాని యొక్క రిజల్ట్ ఓరియంటేషన్ లో వర్క్ చేసి ప్రతి కంపెనీలో కూడా మనం ప్రోగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. ఆ క్రమంలో మనకి టాటా మోటార్స్ ఎలాగైతే హీరో మోటార్స్ ఎలాగైతే అదేవిధంగా బజాజ్ ఆటో కూడా ఇట్స్ నెంబర్ 1 స్టాక్, దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం అయితే ఏమి లేదు. రైట్.